బాలకృష్ణ ఎడమ మోకాలులోని క్వాడ్రిసెప్స్ టెండర్ చిట్లడం, మోకాలికి ఇరువైపులా సహాయక కణజాలాలు దెబ్బతినడంలో ఆపరేషన్ చేసిన ఏఐజీ ఆసుపత్రి వర్గాలు. బాలకృష్ణ కోలుకోవడాన్ని బట్టి తదుపరి చికిత్స. నందమూరి బాలకృష్ణ గారి మోకాలి గాయంపై సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన ఎడమ క్వాడ్రిసెప్స్ టెండర్ పూర్తిగా చిట్లిపోయిందని నిర్ధారణ. మోకాలికి ఇరువైపులా ఉండే కణజాలాలు కూడా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. గాయం తీవ్రతతో పాటు బాలకృష్ణ గారికి మొత్తం ఆరోగ్య పరిస్థితిని మల్టీ డిసిప్లినరీ వైద్య బృందం పరిశీలన. చిట్లిన టెండర్ను మోకాలి చిప్పకు బలంగా తిరిగి అమర్చడానికి, దెబ్బతిన్న కణజాలాలను పునర్నిర్మించడానికి త్వరగా కోలుకునేలా ఆపరేషన్ నిర్వహణ. 3 గంటలకు పైగా కొనసాగిన ఈ సర్జరీలో గాయం కారణంగా మోకాలి చుట్టూ గడ్డకట్టిన రక్తాన్ని తొలగింపు. చిట్లిన క్వాడ్రిసెప్స్ టెండర్ను అత్యంత జాగ్రత్తగా మోకాలి చిప్పకు తిరిగి అమర్చి, మోకాలికి ఇరువైపులా దెబ్బతిన్న సహాయక కణజాలాలను కూడా సురక్షితంగా పునర్నిర్మించారు. మోకాలిని నిటారుగా ఉంచడానికి, స్థిరంగా ఉంచేందుకు సహాయపడే టెండర్తో పాటు ఇరువైపులా ఉన్న సహాయక కణజాలాలు కూడా దెబ్బతిన్నాయి. నందమూరి బాలకృష్ణకు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఎన్బీకే 111 షూటింగ్లో గాయపడిన ఆయన ఎడమ మోకాలికి వైద్యులు 3 గంటల పాటు శ్రమించి ఆపరేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం బాలయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన సర్జరీ అనంతరం పర్యవేక్షణలో కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ని విడుదల చేశాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? బాలయ్య ఆరోగ్య పరిస్థితిని బట్టి దశల వారీగా పునరావాస చికిత్స. ఆపరేషన్ అనుకున్న విధంగానే విజయవంతం. సింహం ఎప్పుడు తిరిగి యాక్షన్ మోడ్లోకి వస్తుందా అని ఫ్యాన్స్ వెయిటింగ్. ఇక స్టోరీలోకి వెళ్తే, టాలీవుడ్ సీనియర్ నందమూరి బాలకృష్ణకు మోకాలి సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ఎన్బీకే 111 షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు గాయపడిన ఆయనకు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. వైద్యులు 3 గంటల పాటు శ్రమించి సక్సెస్ఫుల్గా సర్జరీని పూర్తి చేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తాజాగా బాలయ్య ఆరోగ్యానికి సంబంధించి ఏఐజీ డాక్టర్లు హెల్త్ బులెటిన్ని విడుదల చేశారు. బాలకృష్ణ ఎడమ మోకాలిలోని క్వాడ్రిసెప్స్ టెండర్ చిట్లడం, మోకాలికి ఇరువైపులా సహాయక కణజాలాలు దెబ్బతినడంతో శస్త్రచికిత్స చేసినట్లు ఏఐజీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ ఎటువంటి సమస్యలు లేకుండా విజయవంతంగా పూర్తయిందని చెప్పారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, సర్జరీ అనంతరం పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన కోలుకోవడాన్ని బట్టి తదుపరి చికిత్స ప్రారంభిస్తారని వైద్యులు తెలిపారు. నందమూరి బాలకృష్ణ గారి మోకాలి గాయంపైన సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన ఎడమ క్వాడ్రిసెప్స్ టెండర్ పూర్తిగా చిట్లిపోయిందని నిర్ధారణ అయింది. అలాగే మోకాలికి ఇరువైపులా ఉండే కణజాలాలు కూడా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. గాయం తీవ్రతతో పాటు బాలకృష్ణ గారి మొత్తం ఆరోగ్య పరిస్థితిని మల్టీ డిసిప్లినరీ వైద్య బృందం పరిశీలించింది. చిట్లిన టెండర్ను మోకాలి చిప్పకు బలంగా తిరిగి అమర్చడానికి, దెబ్బతిన్న కణజాలాలను పునర్నిర్మించడానికి త్వరగా కోలుకునేలాగా సర్జరీ నిర్వహించాలని నిర్ణయించింది. 3 గంటలకు పైగా కొనసాగిన ఈ సర్జరీలో గాయం కారణంగా మోకాలి చుట్టూ గడ్డకట్టిన రక్తాన్ని తొలగించారు. అనంతరం చిట్లిన క్వాడ్రిసెప్స్ టెండర్ను అత్యంత జాగ్రత్తగా మోకాలి చిప్పకు తిరిగి అమర్చారు. అలాగే మోకాలికి ఇరువైపులా దెబ్బతిన్న సహాయక కణజాలాలను కూడా సూక్ష్మంగా పునర్నిర్మించారు. ఈ శస్త్రచికిత్స ఎలాంటి సమస్యలు తలెత్తకుండా విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ గారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. సర్జరీ అనంతరం వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారు. మల్టీ డిసిప్లినరీ వైద్య బృందం ఆయన ఆరోగ్య పురోగతిని నిరంతరం పరిశీలిస్తోంది. ఆరోగ్య పరిస్థితిని బట్టి దశల వారీగా పునరావాస చికిత్సను ప్రారంభించనున్నారు అని ఏఐజీ హాస్పిటల్స్ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా ఏఐజీ ఆసుపత్రికి చెందిన సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గౌతమ్ చౌదరి మాట్లాడుతూ, మోకాలిని నిటారుగా ఉంచడానికి, స్థిరంగా ఉంచేందుకు సహాయపడే టెండర్తో పాటు ఇరువైపులా ఉన్న సహాయక కణజాలాలు కూడా దెబ్బతిన్నాయి. అందుకే బలమైన, సురక్షితమైన పునర్నిర్మాణ శస్త్రచికిత్సను నిర్వహించాం. దెబ్బతిన్న ప్రతి భాగాన్ని జాగ్రత్తగా పునర్నిర్మించాం. ఆపరేషన్ అనుకున్న విధంగానే విజయవంతంగా పూర్తయిందని ఆయన తెలిపారు.